ఆచార్య, నాకేదైనా రహస్య మంత్రం కావాలి. దానివల్ల జీవితంలో అన్ని సుఖాలు అనుభవించాలి. అది సిద్ధిస్తే పెద్ద పెద్ద ఖజానాలు దొరకాలి. అలాంటి మంత్రాలు ఏవైనా మీకు తెలుసా? మహామంత్రాలు తెలుసుకోవాలంటే మహాసాధన చేయవలసి ఉంటుంది. నువ్వు సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ముందు కొన్ని సంవత్సరాలు నువ్వు అగ్నిని సేవించు. ఆ తర్వాత నేను నీకు మంత్రోపదేశం చేస్తాను. ఎన్నో సంవత్సరాలు ఆ గురువు బ్రహ్మచారికి శాస్త్రాలలో శిక్షణనిచ్చారు. కాని ఆయన మంత్రాన్ని మాత్రం ఇవ్వలేదు. బ్రహ్మచారి సహనాన్ని కోల్పోయాడు. ఒకరోజు తట్టుకోలేకపోయాడు. అతను గురువు దగ్గరకు వెళ్లి అడిగేశాడు. ఆచార్య, ఎన్నో సంవత్సరాల నుంచి నేను మీ మాట విని అధ్యయనం చేశాను. అయినా కూడా మీరు నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించలేదు. నువ్వు అధైర్యపడుతున్నావు కాబట్టి ఈరోజు ఆ మంత్రాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. రా, నీ చెవిని నా పెదవుల దగ్గర పెట్టు. నిత్యం దీనిని జపించాలి. త్వరలో నీకు నిధులన్నీ లభ్యమవుతాయి. ఏంటిది? ఇది నా భ్రాంతా లేక నా మంత్ర ప్రతిధ్వన? అంటే నాకు ఈ మంత్రం సిద్ధించిందా? ఓం బాగుంది. పేరు చెప్పడానికి ముందు కూడా ఓం. ఇది గుప్తమైన శబ్దం అన్నారు. చాలా బాగుంది ఆచార్య, చాలా బాగుంది. నన్ను బాగా మోసం చేశారు. రోజు నా చేత సేవలు చేయించుకున్నారు. ఈరోజు నేను మీ సంగతి చెప్తాను. ఓం భవతి భిక్షాందేహి. ఓం. ఇది ఇంకా బాగుంది. ఓం ఊరికే కూడా ఇస్తున్నారు, కానీ మా ఆచార్యకి ఇది గుప్తమైంది. ఈరోజు రామ్ చరిత్ర మానస్లోని ఈ పాఠం ఇంతటితో ముగిద్దాం. రేపు ఉత్తరాఖండ నుంచి మనం ప్రారంభిద్దాం. ఒకరు ఓం ముందంటున్నారు, ఇంకొకరు తర్వాత అంటున్నారు, కానీ చివరికి ఇది రహస్యమైనది. నన్ను బాగా మోసగించారు. మా ఆచార్యుడు మోసగాడు, కానీ నేను తక్కువాణ్ణి కాను. నేను చేసిన చాకరీకి వడ్డీతో సహా తిరిగి తీసుకుంటా. ఆచార్య, ఆచార్య! ఏమైంది నాయనా? ఆచార్య, నేను మిమ్మల్ని రహస్యమైన మంత్రాన్ని ఇవ్వమన్నాను, కానీ అది రహస్యమైంది ఎలా అవుతుంది? అందరికీ ఆ మంత్రం తెలుసు. నేను ఎన్నో సంవత్సరాలు మీ దగ్గర ఉండి సాధన చేశాను. దానికి ఇదా ఫలం? చూడు నాయనా, నేను నీకు ఉపదేశించింది రహస్య మంత్రమే. కాని ఎలాగైతే నీలాంటి శిష్యులు ఉన్నారో అదేవిధంగా రహస్య మంత్రాన్ని ఉపదేశించే నాలాంటి గురువులు ఎందరో ఉన్నారు. కాని నా దగ్గర ఇంకో రహస్య మంత్రం ఉంది. కాని నీకది కావాలంటే నాకు పని చేసి పెట్టాలి. ఏమిటా పని? నా గురుదేవులు ఈ రహస్య మంత్రాన్ని ప్రాధేయపడితే ఇచ్చారు. ఈరోజు నేను నీకిది ఇస్తున్నాను. బజారులోకి వెళ్లి దీన్ని అమ్మడానికి ప్రయత్నించు. కానీ దీన్ని నువ్వు అమ్మకూడదు. ఒకవేళ నువ్వు దీని నిజమైన విలువని, తగిన ధరని తెలుసుకుని వస్తే నేను నీకు ఆ రెండవ మంత్రాన్ని ఉపదేశిస్తాను. అసలు ఇదేమిటి ఆచార్య? మంత్ర రహస్యం. సోదరా, నేను దీన్ని అమ్మాలనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడ కొనడానికి కాదు, అమ్మడానుకున్నాను. నా దగ్గర కొనడానికి ఏమీ లేవు, కానీ ఈ వస్తువు ఉంది. దీనికి ఎంతో కొంత విలువ ఉంటుంది కదా. దీనికి నువ్వు ఎంత కావాలంటే అంత ఇవ్వు. నువ్వే చూసావుగా, ఈ రాయి బరువు దీని బరువు ఒక్కటే. కూరగాయలను తూకం వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి మొదలుగా ఓ 1/2 కిలో కూరగాయలు తీసుకెళ్ళు. ఏమిటి? దీని విలువ ఇంతేనా? లేకపోతే కొట్టు మొత్తం ఇచ్చేయాలా? రాయికి బదులుగా ఇంకేమిమ్మంటావు? కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో.
బ్రాహ్మణదేవా రండి. ఏం కావాలో చెప్పండి. నేను దీన్ని అమ్మాలనుకుంటున్నాను. దీనికి బదులుగా నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు? బోణీ కాకుండానే మోసగాడు తయారైపోయారు. నీకేమన్నా పిచ్చా? వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి. సరే, ముందు నా రాయి నాకు ఇచ్చే. దీన్ని కత్తులకు పదును పెట్టడం తప్ప ఇక దేనికి ఉపయోగించలేము. నువ్వు బ్రహ్మచారివి. నిన్ను నిరాశపరచాలనుకోవడం లేదు. కొంచెం బెల్లం ఇస్తారు, నోరు తీపి చేసుకో. అంటే దీనికి ఎటువంటి విలువ లేదా? అక్కడ ఇక్కడ దొరికే రాళ్ళకి అసలు విలువేముంటుంది బ్రాహ్మణోత్తమ? రామణోత్తమ, మీరు నిజంగానే ఈ రాయి అమ్మడానికే వచ్చారా, లేదా ఇంకేదైనా ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారా? ఇక్కడ అందరినీ గౌరవంగా చూస్తారని అనుకున్నాను. దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళని మీరు కలుస్తూ ఉంటారు. మీకు రాళ్ళ గురించి తెలిసి ఉంటుందని అనుకున్నాను. అందుకే నేను బ్రాహ్మణత్వా నేనొక వేశ్యని. నగలమ్మేదాన్ని కాదు. మనుషుల గురించి నాకు బాగా తెలుసు, రాళ్ల గురించి తెలీదు. నీకు కావాల్సిన భిక్ష నీకు లభిస్తుంది, కాని ఈ రాయి వల్ల నాకు ఎటువంటి ఉపయోగమూ లేదు. దేవి, బ్రహ్మచారి ఇంత కోపడుతున్నారంటే దీన్ని ఉంచుకోవచ్చు కదా. కాళ్ళని తుడవడానికైనా ఇది ఉపయోగపడుతుంది కదా. ఇలాంటి తప్పు మాత్రం మనం చేయకూడదు. బంగారంతో కాళ్ళని శుభ్రం చేసుకునే ఈ మహాతల్లి రాళ్లతో కాళ్ళని శుభ్రం చేసుకుంటుందా? మీ పరువు ప్రతిష్టలకి తలవంపులది. వెళ్ళు బ్రాహ్మణోత్తమ, వెళ్ళు. వెళ్ళి రాళ్ల గురించి బాగా తెలిసిన వాడికి చూపించు. ఈ రాయి అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది ఎలా వస్తే మీకెందుకు? ఎందుకంటే ఇది మహా ధనవంతుడి దగ్గర గాని లేదా ఒక దొంగ దగ్గర గాని ఉంటుంది. దీన్ని నాకు మా ఆచార్య ఇచ్చారు. దీని విలువెంత ఉంటుందో మీరు చెప్పగలరా? బ్రాహ్మణోత్తమ, నేను ఒక సాధారణ నగల వ్యాపారిని. పెద్ద పెద్ద నగల వ్యాపారులు కూడా దీని నిజమైన విలువని చెప్పలేరు. నేను మా తాత తండ్రుల దగ్గర నేర్చుకున్న విద్య ద్వారా ఒక విషయాన్ని మాత్రం చెప్పగలను. ఇది ఒక దుర్లభమైన రత్నం. ఎవరో ఒక మహాచక్రవర్తి మీ ఆచార్యుల వారికి దక్షిణగా దీన్ని ఇచ్చేసి ఉంటారు. ఏ గ్రామంలోనే కాదు, మన రాజధానిలో కూడా ఎంత కష్టపడినా ఎవరి వల్ల దీనికి తగిన డబ్బిచ్చి దీన్ని కొనుక్కోలేరు. నగలతను ఇది చాలా విలువైందని చెప్పాడు. మిగతా వాళ్ళకి ఇది కేవలం రాయిలాగే అనిపించింది. ఇది ఎంతో అమూల్యమైందని మీకు తెలిసినా కూడా దీన్ని అమ్మమని ఎందుకు నన్ను మిగతా వాళ్ళ దగ్గరికి పంపించారు? నీకు ఓంకారం విలువేంటో తెలిసి రావాలి అని. ఈ రాయి విలువెంతో అందరికీ తెలియలేదు. అంటే దీని విలువ గుప్తమైనది. అందరూ దీని విలువ తెలుసుకోలేరు. కేవలం నిపుణులు మాత్రమే తెలుసుకోగలరు. ఇది కేవలం రాయి కాదు, రత్నము అని. అదేవిధంగా ఓంకారం కూడా ఒక రత్నమే. దాని మూల్యం గుప్తమైనది. ఎవరైతే నిత్యం ఓంకారాన్ని జపిస్తారో వాళ్ళు కూడా దాని విలువని, దాని రహస్యాన్ని తెలుసుకోలేరు. ఓం మహత్వాన్ని తెలియజేయడానికి పురాణకారులు ఒక అద్భుతమైన కథను రచించారు. భారతీయ పౌరాణిక పరంపరలో ఉండే ముఖ్యమైన పాత్రలు ఇంకా కథ ఓం అర్థానిది. ప్రజాపతి దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానాలుంటాయని చెప్తారు. మీ దగ్గర ఉన్నాయా? అసలు నీ ప్రశ్న ఏమిటో చెప్పు. ఓం అర్థం ఏంటి? అయినా ఇదేమి ప్రశ్న? మీకు ఓం తాత్పర్యం తెలుసా? తెలీదా? పార్వతి పుత్రునైన నేను మిమ్మల్ని ఖైదు చేస్తున్నాను. మీరు నా ఖైదు అవ్వండి. సృష్టికర్తే ఆయన సృష్టికి శరణాగతుడైపోయాడు. దీనివల్ల దేవతలకు ఇబ్బంది కలిగింది. ఎందుకంటే సృష్టి ఆగిపోయింది. క్షణంలో పువ్వులు పూయడం ఆగిపోయాయి, చెట్లు ఫలాలనివ్వడం ఆపేశాయి. దేవతలంతా కంగారు పడి సృష్టిని లయం చేసే లయకారుణ్ణి వేడుకొన్నారు. దేవతల కోరిక మేరకు అసుతోషుడైన శివుడు కార్తికేయుడిని అడిగాడు. కార్తికేయ, నువ్వు ప్రజాపతిని ఎందుకు ఖైదు చేశావు? ఎవరికైతే అన్ని ప్రశ్నలకి సమాధానం తెలియాలో ఆయన దగ్గర నా ప్రశ్నకి సమాధానం లేదు. ఆయన్ని నేను ఖైదు చేయలేదు, ఆయన ఖైదు చేసుకున్నారు. ఓంకి అర్థం తెలియని వారు అధ్యయనం అనే అంధకారంలో స్వయంగా బందీలు కారా? మరి నీకు ఓంకి అర్థం తెలుసా కార్తికేయ? మీకు ఓంకి అర్థం తెలుసా నాన్నగారు? నీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలా తెలుసుకోవాలంటే మీరు నన్ను మీ గురువు కింద స్వీకరించాలి. అలాగే
నిన్ను నేను నా గురువుగా ఒప్పుకుంటున్నాను. ఆ తరువాత కార్తికేయుడు శివుడి ఒళ్ళో కూర్చొని ఓంకారానికి అర్థం చెప్పారు. దేవతల సేనాధిపతి కార్తికేయుడు భగవంతుడైన ఆ ఈశ్వరుడికి ఓంకారానికి అర్థమేంటో తెలియజేశాడు. ఆ అర్థాన్నిప్పుడు నేను నీకు చెప్తాను. ఓం అనేది ఒక అక్షరం, ఒక శబ్దం. అదే ధ్వని, అదే నాదము కూడా. ఓంలో 3 ధ్వనులు ఉన్నాయి. వాటిని మాత్రలు అంటారు. అవే ఆ, ఓ, అలాగే మా. ఆ ఇంకా ఊ కలిస్తే అది ఓ అవుతుంది. ఇప్పుడు ఈ ఓతో మా కలిస్తే అప్పుడు ఓం అవుతుంది. ఏ వ్యక్తికైనా సరే అతని మాతృభాష ఏదైనా సరే కావచ్చు, ఉచ్చరించడానికి నోరు తెరిచినప్పుడు స్వాభావికంగా ఆ అనే ధ్వనే బయటికి వస్తుంది. అతను శబ్దాన్ని ఉచ్చరించిన తర్వాత నోరు మూసేటప్పుడు కేవలం ఒక్క మకారధ్వని మాత్రమే వెలువడుతుంది. ఆ వ్యక్తి పెదాలను కలిపి నోటిని సగం తెరిచి సగం మూసినట్టు ఉంచితే అప్పుడు ఉకారం యొక్క నైసర్గిక ధ్వని వెలువడుతుంది. అంటే నోరు తెరిచినప్పుడు ఆ, నోరు మూసినప్పుడు మా, ఇక రెండిటికీ మధ్య ఊ యొక్క ధ్వని వెలువడుతుంది. అందుకే అన్ని భాషలకి చెందిన అన్ని ధ్వనులు, అచ్చులు కాని హల్లులు కాని, అవన్నీ ఓంకారానికి అంతర్గతాలే అవుతాయి. అందువల్లే ఓం విశిష్టమైన విశ్వజనీయమైన ధ్వని. ఓం ఈశ్వరుడి యొక్క ప్రతీక కూడా. మాండూక్య ఉపనిషత్తు ప్రకారం జాగృతావస్థలో ఉండే ఈ మొత్తం ప్రపంచం కూడా ఓంకారం యొక్క మొదటి మాత్ర అయిన ఆ ద్వారా అభివ్యక్తమవుతుంది. సమస్త స్వప్నావస్థలో ఉన్న ప్రపంచం ఊ మాత్రతో అభివ్యక్తమవుతుంది. ఇక సుషుప్తావస్థలో ఉన్న ప్రపంచం మా ద్వారా అభివ్యక్తమవుతుంది. ఈ ప్రపంచం మొత్తం ఈశ్వరుడే. ఇక జాగృత్, స్వప్న ఇంకా సుషుప్తులే ఈ సమస్త ప్రపంచము కూడా. ఈ మూడింటి ప్రతీకలే ఆ, ఊ, మా. అందుకే ఓమే ఈశ్వరుడి యొక్క అతి అద్భుతమైన ప్రతీక. ఓంకారం ఈశ్వరుడి యొక్క నిర్గుణ రూపానికి ప్రతీక కూడా. మాండూక్య ఉపనిషత్తు ఏమంటోందంటే ఈ 3 అవస్థలు బ్రహ్మం లేదా ఆత్మతోనే ఉత్పన్నమవుతున్నాయి అని, అలాగే అందులోనే విలీనమవుతాయి. అదేవిధంగా 3 మాత్రలతో ఉన్న ఓంకారం కూడా శాంతి లేదా నిశ్శబ్దం నుంచే ఉత్పన్నమవుతోంది, అందులోనే విలీనమవుతోంది కూడా. అందుకే 2 ఓంకారాల ఉచ్చరణకి మధ్యలో ఉండే నిశ్శబ్దం, దాన్ని అమాత్ర అంటారు. అది నిర్గుణ బ్రహ్మానికి ప్రతీక. ఓంకారాన్ని ఉచ్చరించే సమయంలో ఆ మాత్ర ఊ మాత్ర మా మాత్రలో విలీనమవుతాయి. ఇక మా మాత్ర నిశ్శబ్దంలో విలీనమైపోతుంది. ఇదే విధంగా ఉపాసనా సమయంలో ఇదే ఓంకార ఉచ్చారణ ఆధారంగా సాధకులు స్థూల జాగృతమైన ప్రపంచాన్ని, సూక్ష్మ లేదా మానసిక ప్రపంచాన్ని, అలాగే సూక్ష్మ ప్రపంచాన్ని కారణ ప్రపంచంలో విలీనం చేస్తారు. ఆ తరువాత వీటిని కూడా దాటుకుని వారు కేవలం శాంతం నిర్గుణం, శాంతం శివం, అద్వైతం ఆత్మలోనే స్థిరపడిపోతారు. ఇదే ఓంకార ఉపాసనలో శిఖరమని చెప్పొచ్చు. ఓంకారం ధనుస్సు, జీవాత్మ బాణం, ఇంకా అక్షర బ్రహ్మం దాని లక్ష్యమని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఆ లక్ష్యాన్ని భేదించి తీరాలి. ఇక లక్ష్యాన్ని ఛేదించాక ఆ బాణం కూడా లక్ష్యంతో ఒకటైపోయి తీరాలి. అంటే ఓం అన్నింటినీ అభివ్యక్తం చేస్తుంది. అంటే అస్తిత్వంలో ఉన్న అన్నింటినీ, ఇంకా ఏదైతే అస్తిత్వానికి మూలమో వీటన్నిటికీ అతీతమైన దాన్ని కూడా ఓంని ప్రణవం అని కూడా అంటారు. అంటే దాని ద్వారా ఈశ్వరుణ్ణి స్తుతించవచ్చు. సూత్రధారుడా, ఓం యొక్క దార్శికార్థం నాకు అర్థమైంది. మరి చాలా మంత్రాలు, ప్రార్థనలు ఓంతో ఎందుకు ప్రారంభమవుతాయి? ఉదాహరణకి ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ లాంటి మంత్రాలు. నటి పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈశ్వరుడు ఈ జగత్తుని ఓం అని ఉచ్చరించిన తరువాతే ఆయన దీనిని రచించారు అని చెప్తారు. అందుకనే పెద్దలు చెప్పేది ఏమిటంటే, ఏదైనా ఒక కఠినమైన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఓంని ఉచ్చరించడం వల్ల వచ్చే ధ్వని శుభాన్ని సూచిస్తుంది. ఇంకా చాలా మంత్రాలు, వైదిక ప్రార్థనలు ఓంతోనే మొదలవుతాయి. అది మాత్రమే కాదు, దైనందిన జీవితంలో అభివాదం చేయడానికి కూడా ఓంని ప్రయోగిస్తారు. ఉదాహరణకి హరి ఓం. అర్థమైందా? ఈ విధంగా ఓం అన్నింటినీ వ్యక్తపరుస్తుంది. జీవిత లక్ష్యం, ఇంకా లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధన, జగత్తు, ఇంకా దాని అధిష్టాన రూపం సత్యము కూడా. మరి ప్రజాపతి సంగతేమైంది సూత్రధారుడా? ఆయనని ఎలాగూ విడిపించాల్సిందేనటి. కాని ఆయన బందీ అవడం వల్ల దేవతలు ఇంకా మానవులు ఓం అర్థాన్ని తెలుసుకున్నారు.